నవ్వు వెనుకున్న బాధలను, మౌనం వెనుకున్న మాటలను, కోపం వెనుక ప్రేమను అర్థం చేసుకున్న వారే నిజమైన ఆప్తులు. మన సహాయం ఎప్పుడూ ఒకరి కడుపు నింపేలా ఉండాలి, కానీ మన అవసరం కోసం ఒకరి కడుపు కొట్టేలా ఉండకూడదు. సమస్యలకు ఎప్పుడూ భయపడకు, ఎందుకంటే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైతే నువ్వంత మేధావిగా తయారవుతావు. పడిపోతావని భయపడితే నడక రాదు, ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించుకు, ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. మనిషి బ్రతికి ఉండగానే చంపేసే 2 బలమైన ఆయుధాలు: 1 అనుమానం, 2 అవమానం. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు, వాస్తవంలోనే ఉండు. మనకిష్టమైన వాళ్ళు మన మీద ప్రేమ ఉండి ఉంటే, రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతేనే ఏదో ఒకటి చెప్పే తప్పించుకుంటారు. ఎక్కువగా చదువుకోలేదనే దిగులు చెందకు, ఎందుకంటే మన జీవితంలోకి వచ్చే మనుషులు లేదా మన ప్రపంచం ప్రతిరోజు ఏదో ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది. పాపపుణ్యాలు అంటే నాకేంటో తెలీదు, కానీ నేను నమ్మింది ఒక్కటే: మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం, ఒకరు సంతోషానికి మనం కారణమైతే అది పుణ్యం. ఇదే నాకు తెలిసింది. ప్రతి దాని విలువ దాని టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఉచితంగా మనం పీల్చే గాలి కూడా ఆసుపత్రిలో ఖరీదుకే అమ్ముతున్నారు. అలాగే నీ విలువ కూడా నీ వాళ్లకు తెలుస్తుంది. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో, వృద్ధాప్యంలో రక్షణ కూడా అంతే అవసరం. మనిషి బ్రతుకుండగానే చంపేసే 3 బలమైన ఆయుధాలు: 1 బంధాలతో ప్రేమ, మనసును గాయపరచడం; 2 అవమానం; 3 అనుమానం. యుద్ధంలోనూ ప్రేమలోనూ మునిగిన వాడికి ప్రపంచంలో మిగిలిన పనులన్నీ చిన్నగానే కనిపిస్తాయి. మాటలు రానివాడే కాదు, డబ్బు లేనివాడు కూడా జీవితంలో చాలా సందర్భాల్లో మౌనంగా ఉండాల్సి వస్తుంది. మన జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తింపునిస్తాయి. అవి ఎప్పటికీ మర్చిపోలేం. కొన్ని గుర్తు తెచ్చుకుని నవ్వుతాం, కొన్ని గుర్తు తెచ్చుకుని ఏడుస్తాం. దూరమైన వాళ్ళు కనిపించకపోయినా బాధపడం, కానీ కనిపించి సంతోషంగా లేరని తెలిస్తే మాత్రం తట్టుకోలేం. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలని వదులుకుని ఉంటాం కనుక. ఇప్పుడే అడుగులు వేస్తున్న గమ్యం వైపుగా గమ్యం కష్టంగానే ఉంది, అయినా వెనకడుగు వెయ్యను. కాస్త కష్టమైనా ముందుకే అడుగులు వేస్తాను, నా గమ్యం చేరే వరకు. నీవు నీ సొంత కాళ్ళపై నిలబడి ఉన్నా ఇతరులను గౌరవించడం కూడా నేర్చుకో. ఎందుకంటే నువ్వు మరణించాక నీ సొంత కాళ్ళ మీద నువ్వు శ్మశానానికి చేరుకోలేవు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, సంతోషంగా ఉన్నాను కదా అని సంబరపడకు. ఒకప్పుడు ఎలా ఉన్నావో అది మాత్రం మర్చిపోకు. ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినది అయితే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె 5 రెట్లు ఎక్కువగా కావాలనిపిస్తుంది. ఎలా పోతామో తెలియని జీవితానికి ఇలానే బ్రతకాలి అనే ఆలోచన ఎందుకు? నీ ఆలోచన నీదే, నీ పని నీదే, నీ కోసం నువ్వు బ్రతుకు. నీ జీవితం నీదే. నీ జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెట్టి బ్రతకొద్దు. ఎక్కడ ఎలా ఉన్నా సంతోషంగా బ్రతుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ ప్రెస్ చేసుకు పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.